4వ అధ్యాయము 10వ వచనం. Genesis chapter 4 and verse 10. And he said, What hast thou done? The voice of thy brother's blood crieth unto me from the ground. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమని మొరపెడుతుంది? ఎందుకని మొరపెడుతుంది? ఏం చేయమని మొరపెడుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మొరపెడుతుంది? తమ్ముడు హేబేలు, అన్న కయీను, వాళ్ళ తండ్రి అబ్రహాం, ఆదాము. ఓకే, ఆదాము కుమారులు. ఫస్ట్ దేవుడు సృజించిన ఆదాము యొక్క కుమారులు హేబేలు, కయీను. కయీను హేబేలు. కయీను మొదటివాడు, హేబేలు రెండవవాడు, చిన్నవాడు. వారిద్దరూ ఒక 30 సంవత్సరాల వయసు ఏమి ఉండదు, ఒక మంచి ప్రైమ్ యంగ్ అన్నమాట. మంచి చిరు యవ్వనం, చిరు ప్రాయం అంటారు కదా, అలా మంచి యవ్వన ప్రాయంలో వారు చేస్తున్న పనిలో కయీనేమో పొలం సేద్యం చేస్తాడు, హేబేలేమో గొర్రెల మందను మేపుతుండేవాడు. వాళ్ళు తమ కష్టార్జితంలో తమ శ్రమ పడిన దానిలో దేవునికి ఒక భాగం, కొంత భాగమో ఒక భాగమో ఇవ్వాలి, దేవుణ్ణి గౌరవించాలి అనే ఆలోచనతో ఇద్దరు తమ తమ వంతులు దేవుని దగ్గరికి తీసుకువెళ్లారు. కయీను తన పొలము పంటలో కొంత, హేబేలు తన మేపుతున్న పశువుల మందలో నుండి, గొర్రెల మందలో నుండి శ్రేష్టమైనవి, క్రొవ్వినవి, బలిసినవి, మంచి పుష్టికరమైనవి, అలాంటి క్రొవ్విన వాటిని స్పెషల్ గా సపరేట్ గా ఆ మందను పెంచి ఆ మందను దేవుని దగ్గరికి తీసుకొచ్చి అర్పణగా అర్పించాడు. ఇద్దరు అర్పణలను తీసుకొని రాగా దేవుడు ఎవరి అర్పణ అంగీకరించారు? హేబేలు అర్పణని అంగీకరించారు. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టారు. కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. వెంటనే కయీను తనను తాను పరీక్షించుకొనవలసిన వాడు. నన్ను ఎందుకు అంగీకరించలేదు? ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ తప్పిదం ఉంది? దేవుడేం పక్షపాతి కాడు కదా. దేవుని స్వభావాన్ని గ్రహించకుండా, తన్ను తాను పరీక్ష చేసుకొనకుండా తన తమ్ముని మీద పగబెట్టాడు. మాటలో చెప్పాలంటే పగ తమ్ముని మీద కాదు. నన్ను ఎందుకు అంగీకరించలేదు, నా తమ్ముడిని ఎందుకు అంగీకరించాలని పగ ఎవరి మీద? దేవుని మీద. చూడండి ఎంత దుష్ట బుద్ధులు. పరీక్షించుకోవాల్సింది తను, ప్రశ్నించుకోవాల్సింది తన్ను. పగ ఎవరి మీదకి వచ్చేసింది? దేవుని మీదకి వచ్చేసింది. సరే, ఆ పగతో దేవుని మీద పగ తీర్చుకోవాలనంటే అంత సామర్థ్యం లేదుగా. దేవుడు గౌరవించిన వ్యక్తిని, దేవుడు లక్ష్య పెట్టిన వ్యక్తిని, ఆ వ్యక్తిని ఒక దెబ్బ కొడితే ఈ దెబ్బ దేవునికి తగులుతుంది అనుకున్నాడేమో, దేవుణ్ణి పడగొట్టొచ్చు, దేవుని మీద పగ తీర్చుకోవచ్చు అనుకున్నాడేమో. అనుకుందే తడవగా తన ఒక మంచి అనుకూలమైన సమయంలో మంచి టైం చూసి, అదును చూసి ఏం చేశాడు? చంపేశాడు. ఎవరిని? హేబేలుని చంపేశాడు. చంపేయగానే ఒక స్వరం వినపడుతుంది. ఎవరికి? కయీనుకి. చంపేయగానే ఒక స్వరం ఫస్ట్ దేవునికి వినపడింది, తర్వాత ఆ స్వరం కయీనుకి వినపడింది. కయీనుకి ఏం వినపడుతుంది? నీ తమ్ముని ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడా? వ్యంగ్యంగా, దురుసుగా, నా తమ్మునికి నేనేమన్నా కావలి కాస్తా ఉండాలా? నా తమ్మునికి నాకు వానికి ఏం సంబంధం? నా పని నాది, వాని పని వానిది, నేనేమన్నా కావలి వాడనా అని విసురుగ్గా మాట్లాడాడు, కసురుకొని మాట్లాడాడు. ఇది సన్నివేశం. అప్పుడు మాట్లాడినప్పుడు దేవుడు చాలా ప్రయత్నించారు కానీ అవకాశం ఇవ్వలే కయీను. సో వెళ్ళిపోయినాడు దేవుని దగ్గర నుండి. ఇప్పుడు ఆ భాగంలో నుండి హేబేలుని గురించి మనం ఆలోచన చేస్తాం. హేబేలు మరణించాడు. మరణించిన తరువాత సంభాషణ అన్నమాట మనం ఇప్పుడు చదువుకునేది. మరణించాడు, అయిపోయింది. మరణం తరువాత ఇప్పుడు హేబేలుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం చేస్తున్నాడు హేబేలు? దేవునికి మొరపెడుతున్నాడు. ఎక్కడి నుండి చెప్పాలి? ఎక్కడి నుండి? నేలలో నుండి. ఏమని మొరపెడుతున్నాడు?
ఏమని మొరపెడుతున్నాడు? ఆ మాటలు లేవు బైబిల్లో. ఉన్నాయా? లేవు. ఏమని మొరపెడుతున్నాడో తెలియదు. నేను ఎంత పిన్న వయసులో, ఎంత చిన్న వయసులో చనిపోవాలా? నా మీద నీకు కన్ను కొట్టిందా? నా మీద నీకు కాపుదలు ఇవ్వవా? నన్ను కాపాడవా? నా ప్రాణాన్ని కాపాడవా? ఏంటి నాకు ప్రతీకారం తీర్చు అని అడిగాడా? చూడు, నేనేమో మంచి చేసినా గాని చచ్చిపోయాను. నా తమ్ముడేమో చెడు చేసినా గాని బతికే ఉన్నాడు. ఇదేమన్నా న్యాయమేనా నీకు? వచ్చి ప్రతీకారం తీర్చు అని అడిగాడా? హేబేలు ఎందుకు మొరపెట్టాడు? హేబేలు ఏమని మొరపెట్టాడు? అసలు హేబేలు మొరలో ఉండిన ఆంతర్యం ఏంటి? The mystery, the mystery behind Abel's cry, Abel's petition. దేవుడు అంటున్నారు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుందో చెప్పలా. సరే, ఆ అక్షరములు, ఆ పదములు, ఆ వచనాలన్నీ మనం వరుసగా చదువుకునేటప్పుడు నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతుంది అని ఆ మాటలు చదువుకోగానే మనకి మనసులో ఇంకొక స్వరం వినపడుతుంది. వచ్చేసాడు దేవుడు, తన తమ్మునికి హేబేలుకి జరిగిన అన్యాయాన్ని చూసి పగ తీర్చుకోవడానికి వచ్చేసాడు. ఇంకా క్రింద వచనాల్లో అదే భావంతో మనం తొంగి చూస్తాం. పగ తీర్చుకోవడానికి వచ్చాడు దేవుడు, పగ తీర్చుకోవడానికి వచ్చేసాడు దేవుడు, వచ్చేసాడు. ఇక మన మనసులో కూడా ఇంకొక స్వరం వినపడతా ఉంటుంది. కానీ ఆలోచన చేద్దాం, ఉదయకాల సమయంలో ఆ మాట ధ్యానం చేద్దాం. దేవుడు నిజంగా పగ తీర్చుకున్నాడా కయీను విషయంలో? దేవుడు నిజంగా హేబేలు పక్షంగా న్యాయం తీర్చాడా? హేబేలుకు న్యాయం తీర్చాడా? హేబేలు చనిపోయాడు కదా, హేబేలు స్థానంలో నిలబడి రివెంజ్ తీర్చుకున్నాడా దేవుడు? చెప్పాలి, రివెంజ్ తీర్చుకున్నాడా? దేవుడు రివెంజ్ తీర్చుకున్నాడు అన్న వాళ్ళు మీ చేతులు చూపించండి. హేబేలు పక్షంగా కయీను విషయంలో దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు అన్న వాళ్ళ చేతులు చూపించండి. తీర్చుకోలేదా? ఏంటి, ఏం చెప్పరు? ప్రతీకారం తీర్చుకోలేదా దేవుడు? అందుకే కదా మరి దిగొచ్చి మరి మాట్లాడుతున్నారు. ఓ కయీను, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముడు ఎక్కడా? ఏంటి మీరిద్దరు కదా ఒక్కళ్ళే కనపడుతున్నారు ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? అదే కదా, అందుకే కదా వచ్చారు. హేబేలు మొరపెట్టాడు నేలలో నుండి, హేబేలు రక్తం మొరపెట్టింది. అది వినే కదా దేవుడు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు కయ్యన్ని. మరి అంటే అది ప్రతీకారం కాదా? నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెబుదాం. ప్రతీకారం కాదా అది? 4వ అధ్యాయం అనగానే, హేబేలు కయీనుల జీవితం అనగానే దేవునిని ప్రతీకారం తీర్చుకునే వానిలా చూస్తాం మనం. బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్, కంప్లీట్లీ ఆపోజిట్. 4వ అధ్యాయంలో హేబేలు కయీనుల జీవితంలో దేవుడు ఎలా కనపడుతున్నాడు? ప్రతీకారం తీర్చుకునే వానిలా కనపడుతున్నాడా? న్యాయం తీర్చే వానిలా కనపడుతున్నాడా? పక్షపాతిలా కనపడుతున్నాడా? ఎలా కనపడుతున్నాడు? సరే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఎలా కనపడుతున్నారు? దేవునిని ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలా చూడొచ్చు? మనం ఎలా చూడొచ్చు? సృష్టి అంతటిని చూసినప్పుడు దేవునిని ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలా చూడొచ్చు? సృష్టికర్తగా చూడొచ్చు, ద క్రియేటర్. ఓకే, 2వ అధ్యాయంలో ఎలా చూడొచ్చు? 2వ అధ్యాయంలో ఎవరున్నారు? ఆదికాండం 2వ అధ్యాయంలో ఎలా చూడొచ్చు దేవుణ్ణి? వినపడలేదు. నరుని సృజించాడు, రూపుదిద్ది జీవం పోసిన వానిగా చూడొచ్చు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా చూడొచ్చు? ముందు వెనకేం ఆలోచించకుండా అడ్డదిడ్డముగా ఆజ్ఞలు విధించేవానిగా చూడొచ్చా? మరి ఎలా చూడొచ్చు దేవుణ్ణి 3వ అధ్యాయంలో? మోసపోయిన వానిగా చూడొచ్చా?
నమ్మి ఆదాం అవ్వల్ని ఏదైనా తోటలో పెడితే వాళ్ళు ఏం చేశారు? ద్రోహం చేశారు. మరి అప్పుడు దేవుణ్ణి ఎలా చూడొచ్చు? మోసపోయిన వానిగా చూడొచ్చా? చెప్పాలి, మోసపోయిన వానిగా చూడొచ్చా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ద హోల్ బైబిల్కి ప్రారంభ అధ్యాయాలు, ప్రారంభ గ్రంథం కాబట్టి ఇందులో దేవునిని బెస్ట్ క్యారెక్టర్, బెస్ట్ క్వాలిటీస్ లోనే చూస్తాం మనం. ఆయనలో ఉన్నదే బెస్ట్, వాటిల్లో ది బెస్ట్ చూస్తాం అనమాట ఈ ఆది కాండంలో. మరి అప్పుడు 3వ అధ్యాయంలో పాపం జరిగింది, ద్రోహం జరిగింది, అన్యాయం జరిగింది, ప్రతీకారం కనపడుతుంది, పగ కనపడుతుంది, పాపం కనపడుతుంది, శాపం కనపడుతుంది, మరణం కనపడుతుంది, కొన్ని ఏండ్ల వరకు వ్యాప్తి చెందే మరణం కనపడుతుంది. మరి ఇందులో దేవుణ్ణి ఎలా చూస్తాం మనం 3వ అధ్యాయంలో? సరే, 3వ అధ్యాయంలో పశ్చాత్తాపం కనపడుతుందా? చూడండి ఒకసారి, వెతికి చూడండి. 3వ అధ్యాయంలో పశ్చాత్తాపం అనే మాట ఉందేమో. 3వ అధ్యాయంలో పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం లేదు. మరి 15వ వచనంలో ఒక ప్రవచనం కనపడుతుంది. పశ్చాత్తాపం లేకుండా ప్రవచనం ఎట్లా పుట్టుకొచ్చింది? పశ్చాత్తాపం లేకుండా ప్రవచనం ఇస్తాడా దేవుడు? అంటే మనం పశ్చాత్తాపడకుండానే దేవుని దీవెనలు పొందొచ్చా? మరి పశ్చాత్తాపం లేకుండా కృప, పశ్చాత్తాపం లేకుండా కనికరం ఎలా పుట్టింది? పశ్చాత్తాపం లేకుండా ప్రవచనం ఎలా పుట్టుకొచ్చింది? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం. చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. Verse 13, James chapter 2 and verse 13. For he shall have judgment without mercy that hath showed no mercy, and mercy triumpheth over the judgment, over the punishment. The mercy rejoiceth against judgment. ఈ పదం, ఈ మాట 3వ అధ్యాయంలో కనపడుతుంది. తీర్పును మించి కనికరం చూపేవానిగా కనపడతాడు దేవుడు 3వ అధ్యాయంలో. ఆదాం పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడ్డా ఆదాము? చెప్పాలి, ఆదాం పశ్చాత్తాపడ్డా తన పాపం విషయంలో? పడ్డా? అసలు మొదలు పాపం అంటే ఏంటో తెలియాలిగా పశ్చాత్తాపడాలంటే. మొట్టమొదట పాపి అని ఎంచబడిన వాడు, మొట్టమొదట పాపం చేసిన వానికి పాపం అంటే ఏంటో తెలియదు, అందుకే పశ్చాత్తాపం లేదు. సరే, 3వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా చూస్తాం? తీర్పును మించి అతిశయపడువానిగా, తీర్పును మించి, తీర్పును దాటి కనికరం చూపువానిగా. కనికరమేగా, పశ్చాత్తాపడకపోయినా నేను వైరం కలుగజేస్తాను. అపవాది యొక్క ఏలుబడి 3వ అధ్యాయంలో కనపడుతుంది, కానీ ఆ అపవాది యొక్క మోసము, యొక్క దుష్టత్వం అంతా కూడా దేవుడు చూచి మానవుని పక్షంగా మేలు చేశాడు, మానవుని పక్షంగా సహాయపడ్డాడు. ఆ అపవాదికి వైరం కలిగజేయాలి, దాని దుష్టక్రియలన్నిటినీ నేను నాశనం చేయాలి అన్నట్లుగా ఒక ప్రవచనం ఇచ్చారు. సరే, 3వ అధ్యాయంలో దేవుడు తీర్పును మించి కనికరపడేవానిగా, తీర్పును దాటిపోయి కనికరం చూపేవానిగా కనపడతాడు 3వ అధ్యాయంలో. మరి 4వ అధ్యాయంలో హేబేలు కయీనుల జీవితంలో ఆ 4వ అధ్యాయంలో అదే కనపడుతుంది. మరి 4వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా చూడొచ్చు మనం? ఎలాంటి వానిగా చూడొచ్చు? ప్రతీకారం తీర్చేవానిగానా, పగబట్టేవానిగానా, పక్షపాతం చూపేవానిగానా? ఎలా చూడొచ్చు 4వ అధ్యాయంలో? 4వ అధ్యాయంలో తన స్వభావాన్ని, తన పోలికని, తన స్వరూపాన్ని నిలబెట్టుకునే వానిలా చూస్తాం. నిలబెట్టడానికి ఎంత కనికరమైన చూపగల వానిగా చూస్తాం. తన స్వభావాన్ని, తన పోలికని, తన స్వరూపాన్ని, తనను, తన రూపమంతటిని నిలబెట్టడానికి ఎంతైనా కనికరము చూపగలవానిగా చూస్తాం 4వ అధ్యాయంలో.
సాధారణంగా హేబేలుని కయీనుని గురించి చదవగానే మనకి రివెంజ్ కనపడుతుంది. మొదట్లో చదివినప్పుడు నాకు అలానే అర్థమైంది, నేను అలానే చూశాను. కానీ లేఖనాన్ని వాక్యాన్ని పరిశీలన చేస్తూ చదివినప్పుడు మొదటి అధ్యాయంలో సృష్టికర్త, రెండవ అధ్యాయంలో రూపుదిద్ది జీవం పోసినవాడు, మూడవ అధ్యాయంలో తీర్పును మించి కనికరపడినవాడు, వెంటనే నాలుగవ అధ్యాయంలో ప్రతీకారం చూపిస్తాడా? నో, దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఆ మాటలు చదువుతున్నప్పుడు వెంటనే మన మనసులో కూడా వినపడుతుంది, దేవుడు వచ్చేసాడు, అసలు పగ తీర్చుకోవాలి ఖచ్చితంగా. ఏంటి కయీను చేసిన దౌర్జన్యం, మరి అంత ద్రోహం బుద్ధి ఏంటి, మరి అంత పగేంటి అని కయీను మీద మనం మాటలు విసురుతూ ఉంటాం హేబేలు పక్షంగా. కానీ నాలుగవ అధ్యాయంలో ఎలాంటి ప్రతీకారం కనపడదు. ఎంత వెతికే తవ్వి 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 చూడు, ప్రతీకారం కనపడదు, కానీ కనికరం కనపడుతుంది. దేవుడు కయీనుని శపించలేదా? పోనీ హేబేలును శపించలేదా? మరి ఎవరు శపించారు కయీనుని? లోబడడం చేతగాక తను తానే శపించేసుకున్నాడు. మనం కూడా అంతే. దేవుడు ఏమి తల మీద చేయబెట్టి శాపం నీ మీదకి వచ్చుగాక అని చెప్పడు. దేవుని మాట లోబడలేక శాపాన్ని నువ్వే తెచ్చుకుంటావు, నువ్వే శపించుకుంటావు. దేవుడు ఎప్పుడూ శపించడం. ఆయన నోటి నుండి ఆశీర్వచనమే వస్తుంది. ఇక శాపమా, మాట విననొల్లని వానికి ఇక ఈ అనర్థాలు జరుగుతాయి అంతే. సరే, ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం 10వ వచనంలో తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెడుతుంది. నేలలో నుండి మొరపెడుతుంది అని అంటే, రక్తము మొరపెడుతుందంటే అప్పటికి హేబేలు బ్రతికున్నాడా చనిపోయాడా? బ్రతికి మొరపెడుతున్నాడా, చనిపోయి మొరపెడుతున్నాడా? హేబేలు చనిపోయి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? న్యాయం తెచ్చమనా, పగ తెచ్చమనా, ప్రతీకారం తెచ్చమనా, లెక్క సరిచేయమనా? ఏమని మొరపెడుతున్నాడు? ఆ విషయం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు, హెబ్రీ 11:4, కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా. హేబేలు ఎలాంటి స్థితిలో మొరపెడుతున్నాడు? ఏ కండిషన్లో ఉండి మొరపెడుతున్నాడు? మరణములో నుండి. దేనిలో నుండి? చచ్చిపోయి కూడా మొరపెట్టడం మానుకోలేదు. మనకు కొంచెం నీరసం వస్తేస్తే స్వరం ఆగిపోద్ది, అస్సలు ఓపిక రావట్లేదు. కొంచెం నీరసం వస్తే మన స్వరం షట్ డౌన్ అయిపోద్ది. కానీ హేబేలు మరణించి కూడా మొరపెడుతున్నాడు. మనం మొరపెడతాం అలాగా? కొంచెం ఏదన్నా బాధ, కొద్దిగా ఏదన్నా ఇబ్బందో, కొద్దిగా ఏదన్నా నష్టమో కష్టమో కలిగితే ఇంకా ఆల్ పార్ట్స్ షట్ డౌన్. స్తుతి రాదు, పాట రాదు, ప్రార్థన రాదు, కృతజ్ఞత రాదు. గమనించారా? ఏం చేయాలి? అసలు దేవుని పేరెత్తటానికి కూడా సిగ్గు అనిపిస్తుంది కొంతమందికి. దేవునితోనే అంటారు, నువ్వేం చేయలేదుగా, నీ బైబిల్ నేనెందుకు పట్టుకోవాలి, నీ దగ్గర నేనెందుకు మోకరించాలి, నీ మందిరానికి నేనెందుకు వెళ్ళాలి. దేవుని మీద అలుగుతారు కొంతమంది. మనలో కూడా ఉన్నారులేండి, అలుగుతారు కొంతమంది. అలిగే వాళ్ళు మొరపెడతారా దేవునికి? సరే, హేబేలు మొరపెడుతున్నాడు, అదొక బాధ్యత. హేబేలు మొర ఒక బాధ్యత, ఒక భారం, రెస్పాన్సిబిలిటీ, హెవీయెస్ట్ డ్యూటీ. హేబేలు మొరపెడుతుంది. తనకు న్యాయం తెచ్చమని కాదు, తన ప్రాణాన్ని మరలా పోయమని కాదు, తనకి లెక్క సరిచేయమని కాదు, కయీనుకి ఏమంటారు చూసారా, తగిన శాస్తి జరిగిందంటారే,
అలాంటిది కయీనికి జరిగించమని కాదు హేబేలు మొరపెడుతుంది. హేబేలు మొరపెడుతున్నది ఏంటంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు హేబేలు మొరపెడుతున్నాడు. ఏదైనా తోటలో తన తండ్రి చేయవలసిన దానిని హేబేలు చేస్తున్నాడు. ఇప్పుడు తన తండ్రి చేయలేకపోయాడు, తన తండ్రికి బుద్ధి చాలలేదు, తన తండ్రికి జ్ఞానం చాలలేదు, తన తండ్రికి సామర్థ్యం చాలలేదు, మోసపోయాడు, ఓడిపోయాడు, కుప్పగొలిపోయాడు పాపంలో. కానీ తన తండ్రి చేయవలసిన దానిని ఇప్పుడు హేబేలు చేస్తున్నాడు. ఏంటది? 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడైన యెహోవా, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును కాచుటకును. ఏదైనా తోటను పరచాల్సిన అవసరం లేదు. సేద్యం చేయాల్సిన బలహీనమైనవి ఏం లేవు అక్కడ. సేద్యం చేయాల్సింది తనను. సేద్యం చేయాల్సింది దేవుడు తనకిచ్చిన పోలికను, దేవుడు తనకిచ్చిన స్వరూపాన్ని, దేవుడు తనకిచ్చిన మహిమను సేద్యం చేయాలి ఆదాము. దేవుడు తనకిచ్చిన మహిమని కాయాలి ఆదాము. ఏదైనా తోటలో దేన్ని కాపాడాలి? ఏ హెచ్చులు ఏ తగ్గులు ఉంటే ఆదాము దాన్ని సరి చేస్తూ ఉండాలి. దేవుడు నిర్మించినది యావత్తు మంచిదే. అయినా కానీ ఏదైనా తోటలో ఉంచి దానిని సేద్యపరచడానికి దేవుడు అక్కడ ఉంచాడంటే తోట విషయంలో కాదు దేవుని ఉద్దేశం, తోట విషయంలో కాదు ఆదాము బాధ్యత. తన జీవితం పట్ల దేవుడు తనకిచ్చిన పోలిక, దేవుడు తనకిచ్చిన స్వరూపం పట్ల ఆదాము బాధ్యత వహించాలి. అయితే పోగొట్టుకున్నాడు. తను కాపాడడం తర్వాత సంగతి, తను సేద్యం చేయడం తర్వాత సంగతి. తననే కొనేసింది అపవాది, అమాంతం మింగేసింది అపవాది. ఆ పండు తింటే దేవతల్లాగా ఉంటాం, అమాంతం నిండగా మింగేసింది. ఏదైనా తోటలో ఆదాం చేయాల్సిన దానిని హేబేల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి? నా తమ్ముడు నా అన్న అపవిత్రత జరిగిస్తున్నాడు. ఏదైనా తోటలో అపవాది దేనినైతే చేయలేకపోయినదో, దేనినైతే చేయజాలకపోయినదో, ఇప్పుడు మరలా నా అన్న రూపంలో మరలా నీ స్వభావాన్ని, నీ రక్తాన్ని, నీ పోలికని మలినం చేస్తుంది. మీరు త్వరగా రండి. ఏదైనా తోటలో అపవాది తన పగంతా కుమ్మరించాలనుకున్నది. ఏంటి వారి పగ? అపవాది పగేంటి? లూసిఫర్ పగేంటి? లూసిఫర్ పగేంటి? నేను నువ్వు ఒకటే కదా, ఇద్దరు పరలోకంలోనే కదా ఉన్నాము. నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఒక రవ్వంత నేను ఎక్కువైతే ఏంటి? ఒక రవ్వంత నీతో సమానంగా ఉంటే ఏం పోయింది నీకు? దేవునితో మహోన్నతునితో సమానంగా ఉండాలి. ఆ వచనంలో 5 కనపడతాయి. ఐ యామ్ అనేవి, నేను 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 అనేవి 5 కనపడతాయి. 5 నాశనాలు కనపడతాయి, 5 గర్వాలు కనపడతాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ చిన్న తలంపు, చిన్న ఆలోచన వచ్చేసరికి దేవుడు పరలోకంలో నుండి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టినప్పుడు ఎంత పగ పుట్టుకొచ్చిందో అపవాదికి. ఆ పగ, ఆ ప్రతీకారం అంతా ఎంత తీవ్రమైనదంటే, ఆల్రెడీ భూమి ఆకాశములు సర్వ సృష్టిని దేవుడు సృజించే ఉంచాడు. ఆ అపవాది తన పగ ప్రతీకారంతో భూమి మీద గెంటి వేయబడినప్పుడు ఈ సృష్టి అంతటిలో 3వ భాగాన్ని మింగేసింది. ఈ భూమిని నిరాకారంగా చేసింది, ఈ భూమిని శూన్యంగా చేసింది. అంత పగ దానిదే, అంత ప్రతీకారం దానిదే. దేవుడు సృష్టించినది నేను ఎందుకు ఉంచాలి? దేవుడు కలిగించిన ప్రతిదీ నేను చెడగొట్టాలి, దేవుడు కలిగించిన ప్రతి దాన్ని నేను పాడు చేయాలనే పగ పెట్టుకున్నాడు అపవాది. ఆ పగంతటిని ఏదైనా తోటలో కనపరచాలని వచ్చి కనపరిచాడు. అవ్వకు కనపరిచాడు. మాయమాటలు అవి ఇవి అన్నీ చెప్పి కనపరిచాడు. వీళ్ళిద్దరు అమ్ముడిపోయారు, ఆదాం హవ్వలు ఇద్దరు అమ్ముడిపోయారు. కానీ దేవుడు ఎందుకు గెలవనిస్తాడు? అపవాదికి తెలియనిది ఏంటంటే, తీర్పు విధించేది ఆయనే, కానీ తీర్పును దాటిపోయి కనికరం చూపేది కూడా ఆయనే. దానికి తెలియదు ఆ సంగతి. ఏదైనా తోటలో ఫెయిల్ అయిపోయింది, చేతకాలే.
చేతగాక ఇప్పుడు మళ్ళా కయ్యను దగ్గరికి వచ్చింది. కయ్యను దగ్గరికి ఏం ఆధారం చేసుకొని వచ్చింది? చిన్న జలస్, ఒప్పుకోలేని స్వభావము అపవాదిదే. దేవుని వాక్యం ఏదైనా తప్పునెత్తి చూపినప్పుడు, దేవుడు నీకేదైనా చేయలేకపోయినప్పుడు, ఏదైనా కార్యం చేయకపోయినప్పుడు వెంటనే దేవుని మీదకి తిప్పేస్తాం. దేవుడు నాకు ఎందుకు చేయలేదు, ఇది దేవుడు ఎందుకు చేయలేదు, దేవుడు ఎందుకు చేయలేదు అని అంటామే కానీ, దేవా మీరు ఎందుకు చేయట్లేదు, నేనేమన్నా యోగ్యుణ్ణి కాదా, నాకు అది మంచి కాదా, నాకు అది మేలు కాదా అని మనల్ని పరీక్ష చేసుకునేంత తగ్గింపు మనలో కనపడదు. కానీ దేవుణ్ణి మాత్రం నోరేగా మాట్లాడటమేగా, నోరు మందేగా మాట్లాడేస్తాం దేవుని మీద. నువ్వు అలాంటోడివి, ఇలాంటోడివి, దేవుడు అలాంటోడు ఇలాంటోడు అని నోరు పలకదులే కానీ హృదయం మాత్రం వాల్యూమ్స్ రాస్తుంది దేవుని గురించి, దేవుణ్ణి దూషించడానికి, పగపట్టడానికి. అలా దూషించేస్తాం మనం. అంతేగాని పరీక్ష చేసుకోం, దేవుడు ఎందుకు వద్దన్నాడు, ఇది దేవుడు ఎందుకు చెయ్యట్లేదు దీనిని. కయీను ఆ చిన్న దానికి పూర్తి అవకాశం ఇచ్చేశాడు అపవాదికి. అపవాది వచ్చి పగబట్టింది. పగ హేబేలు మీద కాదు, పగ తమ్ముని మీద కాదు, పగ దేవుని మీద. దేవుని మీద తన పగ తీర్చుకోవడానికి దేవుడు గౌరవించింది ఎవరిని? హేబేలుని కదా. ఈ హేబేలును చంపితే, ఈ హేబేలును ఒక దెబ్బ కొడితే దేవుని కొట్టినంత అవుతుంది అని ఆశపడ్డాడు అపవాది. దాన్ని గ్రహించాడు హేబేలు, అందుకు మొరపెడుతున్నాడు మరణించి కూడా. నా జీవితం అయిపోయిందిలే, ఈ పాప ప్రపంచంలో మా నాన్న పాపం చేశాడు, మా అన్న పాపం చేశాడు, మా అమ్మ పాపం చేసింది, నేను మాత్రం ఎంతకాలం బ్రతుకుతానులే, నా పనేదో అయిపోయింది, ఎట్లో కట్ట నా జీవితం కాపాడుకున్నాను, దేవుడు ఎట్టో కట్ట నన్ను కనికరించాడులే, నేను సేఫ్ జోన్లో ఉన్నాను అని తన జీవితాన్ని తన స్వార్థంగా మరణించి తన జీవితాన్ని అంతటితో ముగించుకోలేదు. తను మరణించి కూడా దేవుని కొరకు మొరపెడుతున్నాడు. దేవా నీ స్వభావం మలినపరచబడకూడదు, నీ పోలిక మలినపరచబడకూడదు, నీ మీద అపవాది పగ తీర్చుకోకూడదు, అందుకు సాధనం నా తమ్ముడు కాకూడదు, నా అన్న కాకూడదు, కనుక మీరు రండి. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశారో చదవండి, 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయీనుతో నీకు కోపం ఎలా? దేవుడు కూడా కోపంగా ఉంటే ఆ మాట మాట్లాడతారా? ఎంత జాగ్రత్తగా, ఎంత కనికరంతో అంటున్నారు. ఎందుకు నీ కోపం? ఎందుకు కోపపడుతున్నావు? ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఇప్పుడు తను గౌరవించిన అంటే యాసి లక్ష్య పెట్టడం అంటే దేవుడు హేబేలుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, దేవుడు హేబేలుతో నిబంధన చేసినట్లు. 50వ కీర్తన 4వ వచనం. తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను బికమింగ్ వన్. ఒక బలర్పిస్తున్నావనంటే, దేవునితో సమాధాన పడాలని బలర్పిస్తున్నావనంటే వీఆర్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ గాడ్. దేవుడు హేబేలుతో నిబంధన చేయడం కాదు, హేబేలే దేవునితో నిబంధన చేసుకున్నాడు. దేవుడు హేబేలుతో నిబంధన చేయడం కాదు, హేబేలే దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఆ బలర్పించి దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు, దేవునితో ఒక డీల్ పెట్టుకున్నాడు, దేవునితో రిలేషన్ స్టార్ట్ అయింది, దేవునితో ఒక ఫెలోషిప్ స్టార్ట్ అయింది. Praise the Lord. ఒక ఫెలోషిప్ స్టార్ట్ అయింది. అప్పుడే బలర్పించటతోనే దేవునితో ఒక బంధం ప్రారంభమైంది. దేవుని రక్తం ఎప్పుడైతే హేబేలు విశ్వసించాడో, ఎప్పుడైతే హేబేలు దేవునికి భయపడ్డాడో, భయపడడంతోనే ఆ తనలో ఉండిన ఆదాము రక్తం, తనలో ఉన్న పాప రక్తము పుట్టిపోయి కడిగివేయబడి పోయి దేవుని రక్తంగా మారింది. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచాడో, ఆ విశ్వాసం ద్వారా దేవుని రక్తం తనలో ప్రవేశించింది.
ఇప్పుడు నేలలో నుండి మొర్ర పెడుతున్న రక్తం ఎవరిది? దేవునిదా హేబేలుదా? ఎవరి రక్తం అది? దేవుని రక్తము. ప్రతీకారం తీర్చమని దేవుడు మొరపెడతాడా? పగపట్టమని దేవుడు మొరపెడతాడా? కాదు. దేవుని మొర ఎప్పుడు కూడా కనికరమే. దేవుని స్వభావం ఎప్పుడు కూడా ప్రేమే. కోపం నిమిషం మాత్రమే ఉంటది, కానీ దయ ఎప్పటి వరకు ఉంటది? ఆయుష్కాలం. ఏది మన ఆయుష్కాలం కాదు, ఆయన ఆయుష్నంత వరకు. నా జీవం తోడు అంటారు దేవుడు ఎప్పుడు కూడా. నా జీవం తోడు అంటే ఏంటి? దాని అర్థం నేను బ్రతికినంత కాలం నా బ్రతుకు నా ప్రాణం మీద ఒట్టు. ఇప్పుడు మొరపెడుతుంది ఎవరు? నేలలో నుండి దేవుని రక్తం మొరపెడుతుంది. హేబేలు రక్తం కాదు, హేబేలులో ఉండిన పాప రక్తం కాదు, హేబేలులో ఉన్న ఆదాము రక్తం కాదు. ఒకవేళ ఆదాము రక్తం పాప రక్తం అయితే ఖచ్చితంగా 4వ అధ్యాయంలో ప్రతీకారం చూస్తాం. కనికరం చూడం, ప్రతీకారమే చూస్తాం. సరే, హేబేలు దేవుని పక్షముగా దేవుని కొరకు నీ స్వభావం మలినపరచబడకూడదు, నీ పోలిక అంటుపడకూడదు, నీ మీద దుష్టుడు పగ తీర్చుకొనకూడదు. ఆ పగ తీర్చుకోవడానికి నా అన్న సాధనం కాకూడదు. మీరు రండి అని మొరపెట్టాడంట హేబేలు దేవునికి. అందుకే దేవుడు హేబేలు ఎలాగైతే మొరపెట్టాడో అదే మూమెంట్లో అదే మొమెంటంతో వచ్చి కయీనుతో మాట్లాడుతున్నారు. ఎందుకు నీకు కోపం? ఎందుకు పగబడుతున్నావు? 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో, నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? ఒకవేళ సత్క్రియ చేయకపోతే పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలిగిద్ది, గాని నువ్వు కదా దాన్ని ఏలాల్సింది. నువ్వెందుకు ఏలలేదు అలాగా అన్ని కయీనుతో మాట్లాడారు. శపించలా దేవుడు కయీన్ని. అసలు నీ ముఖం నాకు చూపించొద్దు, ఇంత దుష్ట హృదయం అనేది అని నా సన్నిధి నుండి వెళ్ళగొడుతున్నానని వెళ్ళగొట్టలా దేవుడు కయీనుని. కయీనే వెళ్ళగొట్టుకున్నాడు తను తాను. సరే, ఈ ఉదయకాల సమయంలో దేవుని రక్తం కలిగిన హేబేలు దేవుని పక్షంగా మొరపెట్టినప్పుడు, ఈ రోజున నీవు నేను యేసు ప్రభు వారి రక్తాన్ని కలిగి ఉన్న మనము యేసు ప్రభు వారి పక్షముగా దేవుని పక్షంగా మొరపెట్టగలుగుతున్నామా? ఏది మరణించి కూడా మాట్లాడుతున్నాడు హేబేలు. మనం బ్రతికుండే మొరపెట్టమే. బ్రతికి ఉండి, సత్తువ ఉండి, శక్తి ఉండి, ప్రాణం ఉండి కూడా, జ్ఞానం ఉండి కూడా, బలం ఉండి కూడా దేవుణ్ణి భరించడానికి మనకి మనసు రాదే, బుద్ధి రాదు, జ్ఞానం చాలదు. ఇక చావు బతుకుల్లో ఉండి మొరపెడతామా మనం? ఏది చచ్చిపోయి మొరపెడతామా మనం? కానీ ఉదయకాల సమయంలో హేబేలు వలె బాధ్యత పంచుకోవాలి మనం. హేబేలు వలె భారం పంచుకోవాలి మనం. తన తండ్రి మోయాల్సిన బాధ్యతని తన భుజం మీద వేసుకున్నాడు హేబేలు. తన తండ్రి మోయాల్సిన భారాన్ని తన భుజం మీద వేసుకున్నాడు హేబేలు. నువ్వు వేసుకోవా? నువ్వు మోయవా భారాన్ని? ఇంకెంతకాలం అని దేవుడు నిన్ను బుజ్జగిస్తూ, ఒళ్ళో పడుకోబెట్టుకొని, తల నిమురుతూ, బొగ్గలు నిమురుతూ, తల నిమురుతూ, ముద్దు పెట్టుకుంటూ. మంచిదే, కానీ ఇంకెంతకాలం అది? పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం మంచిదే. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఎవరైనా ముట్టుకుంటే అది కూడదు, అపవిత్రత అవుతుంది. ఇంకెంతకాలము మనం దేవుని భద్రత, దేవుని ప్రేమ, కృప, దయ, దీర్ఘశాంతం, మంచితనం, సముద్రం అంతా కృప కావాలి. ఎంతకాలం కావాలి? ఏం చేసుకుంటాం ఆ కృపని? అడుగుతాము కొన్నిసార్లు కృప కావాలని అడుగుతాం, కానీ ఆ కృప మన మేలు కొరకు ఉపయోగపడదు. ఆదాము అవ్వల కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు తెరవబడ్డాయి? లోకాన్ని చూడటానికి. వారికి జ్ఞానం వచ్చింది ఎందుకు? దేవుని విడిచిపెట్టడానికి. మితిమీరిన కృప క్షేమం కాదు.
కృప నువ్వు ఆయనలో వర్ధిల్లడానికి, కృప ప్రేమ ఆయన భారాన్ని నువ్వు భరించడానికి, బాధ్యతను భరించడానికి. యేసుప్రభు వారి రక్తం ఉందా మనలో? కడగబడడానికి ఓకే కావాలి, ప్రోక్షణ క్రింద ఉండడానికి కావాలి, కడుగుకోవడానికి కావాలి, శాపం గడిగేయాలి, మళ్ళీ ఆ రక్తం రోగం గడిగేయాలి, ఎన్ని సంవత్సరాలను రోగమైనా కడిగేయాలి, ఎన్ని సంవత్సరాల శాపములైనా కడిగేసేయాలి. కానీ ఆ రక్తాన్ని భరించడానికి మాత్రం మనస్సొప్పదు మనకి. రక్తంలో కడగబడట విషయంలోనే పరిపూర్ణత లేని మనము ఇంకెప్పుడు రక్తాన్ని భరించేది? మనలో కొన్ని ఆలోచనలు, కొన్ని తత్వాలు, కొన్ని బీజాలు, కొన్ని తలంపులు ఉంటాయి. కొన్ని కులం విషయమైన బీజాలు ఉంటాయి, మతం విషయమైన బీజాలు ఉంటాయి, ఇంటి పేరట గోత్రం పేరట బీజాలు ఉంటాయి. అవే కడుక్కోలేము మనము, ఇంకా ఆ రక్తాన్ని ఎప్పుడు భరించేది? నేను సంపూర్ణంగా ప్రభు రక్తంలో కడగబడ్డాను అని గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పగలమా? కడగబడడం భరించడం కాదు, కడగబడడం. కడగబడుట విషయంలోనే ఇంకా పరిపూర్ణలం కామే, ఇంకెప్పుడు మనము ఆ రక్తాన్ని భరించేది? గమనించండి, ఆ టైంలో కయీను పక్షంగా మొరపెట్టడానికి ఎవ్వరు లేరు. ఎవ్వరు ఉన్నారా? ఎవ్వరు లేరు. తన తండ్రి మొరపెడతాడా? మొరపెట్టలేడు, ముఖం చాలదు, ముఖం చెల్లదు. తన తల్లి మొరపెట్టలేదు, ముఖం చెల్లదు. మరి ఎవరు మొరపెట్టాలి? ఎంత బాధ్యత తీసుకున్నాడో చూడండి హేబేలు, ఎంత బాధ్యత. నీ కుటుంబం విషయంలో ఇంకెప్పుడు బాధ్యత వహించేది? నీ కుటుంబం దోషాన్ని, పాపాన్ని ఎప్పుడు భరించేది? ఇంకా యేసు ప్రభు వారు సిలువకు ముందే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ సమాధానం గలదానివై వెళ్ళు, నీ పాపం క్షమింపబడి ఉన్నది, ఇకనో పాపం చేయొద్దు అని చాలా మార్లు సిలువకు ముందే చెప్పారు ఆయన. పాపం క్షమింపబడినది ఎప్పుడు? సిలువ వేయబడిన తరువాత. కానీ ఆయన ధైర్యం ఏంటంటే, నేను శరీరమును దాల్చినది మొదలు మనుష్యుల దోషం, లోక పాపాన్ని, లోక మానవాళి పాపాన్ని భరిస్తూ ఉన్నాను. నేను నీ దోషాన్ని భరిస్తున్నాను కాబట్టి నీ దోషం కొట్టివేశాను, నువ్వు సమాధానం గలదానవే వెళ్ళు. అంత భరోసా ఇచ్చారు యేసు ప్రభు వారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి వారితో ఆయన అలానే మాట్లాడుతూ వచ్చారు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నేను నీకు శిక్ష విధింపను, సమాధానం గలదానివై వెళ్ళు, ఇక నువ్వు పాపం చేయొద్దు. మరలా ఇంకా నీకు కీడు రాకుండా ఉండాలంటే నువ్వు ఇంకా పాపం చేయొద్దు. సిలువకు ముందే క్షమిస్తూ వచ్చారు ప్రభు. ఎందుకంటే ఆయన అంత ధైర్యంగా చెప్పగలడు, నీ దోషం నేను భరిస్తున్నాను. మన పాపము భరించి దాన్ని కడిగి వేసుకునే ఆ విషయంలోనే పరిపూర్ణులం కాలేదు. ఇంకా మన బిడ్డల పాపములు, కుటుంబం పాపములు, నీ భార్య భర్త పాపములు ఇంకెప్పుడు భరించేది? భరించవా? అలా భరించాలనే ప్రభు తన రక్తాన్ని నీకు ఇచ్చింది. రోగం కడుక్కోవడానికి, నీ పాపాలు కడుక్కోవడానికి కాదు, పాపం భరించడానికి ప్రభు తన రక్తం ఇచ్చింది. ఇంకెప్పుడు మోసేది? ఇశ్రాయేలీయులు దేవుని మీద సణిగి గొణిగి దేవుని చాలా ఆయాస పెట్టినప్పుడు దేవుడు అన్నారు, మోషే ఒక్క నిమిషం అట్లా పక్కకు రా, ఈ సైన్యం అంతటిని ఒక్కదంటున నేను కాల్చి నాశనం చేసేస్తానంటే మోషే అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య నిలబడతాడు. నిలబడి అన్ని లక్షల మంది సణుగుళ్ళు, గొణుగుళ్ళు, అవిధేయతలు, గర్వాలు, అతిశయాలు, పాపాలన్నీ నా మీద వేసుకుంటున్నాను, వాళ్ళని చూడాలంటే నన్ను చూడు. అన్ని లక్షల మంది మీద మండుతున్న దేవుని కోపము ఒక్కసారి మోషే ముఖం చూడగానే పూర్తిగా చల్లారిపోయింది. అన్ని లక్షల మంది కోపం అంత భరించాడు మోషే.
ఈరోజు నువ్వు నేను కూడా ప్రజల దోషాన్ని భరించాలి. అనేకుల దోషమును ఆయన భరిస్తాడని ఉంది లేఖనంలో, భరించాడని ఉంది లేఖనంలో. ఎప్పుడు భరించేది? ఇంకా వయస్సు రావద్దా? పెరగొద్దా? అనుభవం పెరగొద్దా? ఇంకెంతకాలం పోషణ కింద? దేవా నా పాపం కడుగయ్యా, నన్ను క్షమించయ్యా, నా విధేయత క్షమించయ్యా, నా పాపం కడుగయ్యా. ఇంకెంతకాలం అడుగుతా ఉంటాం అలాగా? ఇంకెన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అలా అడుగుతా ఉంటాము? ఎన్ని సంవత్సరాలు? ఇంకా మేల్కోమా? 2024 ఇది 6వ నెల, జూన్ నెల అయిపోయింది. 6 నెలలు అయిపోయినాయి, అర్ధ సంవత్సరం అయిపోయింది. 2024లో అర్ధ సంవత్సరం అయిపోయింది. ఏం అనుభవం నేర్చుకున్నాం మనం? ఈ మాసంలో ఏం నేర్చుకున్నాం మనం దేవుని యొద్ద నుండి? ఏ విషయంలో అనుభవం పొందాం మనం? వయసు పెరుగుతుంది. మొన్న 16 ఏడు వచ్చింది, తర్వాత 17 ఏడు వచ్చింది, తర్వాత 18 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు వచ్చినాయి, 25 వచ్చినాయి, 30 వచ్చినాయి, 40 వచ్చినాయి, 70 వచ్చినాయి, 90 వచ్చినాయి. దేవునిలో ఏ అనుభవం నేర్చుకున్నాం మనం? ఎదగకపోవడం అనేది ఒక జబ్బు, అవునా? దాన్ని ఏమంటారు? మరగుజ్జుతనం అంటారు. అదో జబ్బు. ఎందుకు ఎదగట్లా? ఎందుకు ఫలించట్లా? మన హృదయం ఎందుకు ఫలించట్లా?